సీత అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా తన పుట్టింటి నుంచి ఇంటికొస్తారు. అయితే ఇంటికొచ్చేసరికి ఇక రామలక్ష్మిని, సీతాకాంతిని ఇద్దరిని కూడా వాళ్ళమ్మ శ్రీలత చాలా ఘోరంగా నిందిస్తుంది. "ఏంటి సీత ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికొస్తున్నావంటే" "రామలక్ష్మి వాళ్ళ పుట్టింటికి వెళ్ళానమ్మా. అక్కడ కాసేపు ఉండి పొద్దునొచ్చామంటే" "ఏంటో మీ మ మీరు చేస్తున్న పనులేంటో, మీరేంటో నాకసలు అర్థం కావటం లేదు. నాకేంటో చాలా విచిత్రంగా, చిత్రంగా ఉంది" అంటే "ఎందుకమ్మా అంతగా అంటున్నావు? పుట్టింటికి వెళ్ళడం తప్పేముంది" అంటే "అలా కాదు సీత. అసలు రాత్రికి రాత్రి ఎందుకు వెళ్ళావు? మళ్ళీ రాత్రికి రాత్రే ఎందుకు తీసుకొచ్చావు? దానికంటూ ఒక కారణం ఉండాలి కదా" అంటే "ఏం లేదమ్మా. వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లెల్ని చూడాలని తనంటేను తీసుకువెళ్ళానంతే. అంతకన్నా వేరే ఆలోచనే లేదు" అంటే "ఈ మధ్యన నువ్వు మారిపోయావు. నీ పద్ధతులు మారిపోయాయి. అయినా రామలక్ష్మి ఫస్ట్ ఈ ఇంటి కోడలు. ఆ తర్వాతే ఆ ఇంట్లో పుట్టిల్లు. ఇప్పుడు ఈ ఇల్లు రామలక్ష్మిది. కనీసం రామలక్ష్మిని తన పుట్టింటికి తీసుకెళ్తున్నానని ఒక్క మాట కూడా నువ్వెందుకు చెప్పలేకపోయావు సీత" అంటూ సీతాకాంత్‌ని నిలదీస్తుంది. ఇక ఆ తర్వాత సీతాకాంత్ ఇప్పుడు నాకు రామలక్ష్మికి పెళ్ళవ్వలేదన్న నిజాన్ని అమ్మ ముందు బయట పెట్టేద్దామా అని ఆలోచిస్తుంటే, "ఏంటి సీత ఆలోచిస్తున్నావు? ఏమైనా చెప్పాలా? ఏమైనా మాట్లాడాలా?" అంటే అప్పుడు రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఏమనుకుంటాడంటే, ఇప్పుడే అభి బాధలో నుంచి తను బయటపడుతుంది. ఇప్పుడే అసలు నిజం చెప్పడం కరెక్ట్ కాదు అంటాడు. అయితే ఈలోపు అక్కడున్న కుటుంబ సభ్యులందరూ కూడా రామలక్ష్మి, సీతాకాంత్‌ని హ్యాపీగా పైకెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. దాంతో సీత కూడా ఇంక నుంచి అలా చేయనమ్మా అని వాళ్ళ అమ్మతో చెప్పి బయలుదేరతాడు.